శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటుంది, వీరికి ఈ సంవత్సరం జరిగే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న విషయానికి వస్తే, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంటుంది. ఈ రాశి వారికి జూన్ 2 నుంచి గురువు సప్తమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం విశేషంగా యోగిస్తుంది అని ఒక్క మాట చెప్పవచ్చు. కాబట్టి జూన్ 1వ తారీఖు వరకు కొంత జాగ్రత్త వహించాలి. అప్పటి వరకు ఈ గురుగ్రహ సంచారం, షష్టమ స్థాన సంచారం వల్ల మానసిక ఆందోళనలు, ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఆదాయం కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అధికంగా ఉంది. ఇక శనిగ్రహం వీరికి అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే అందరిలో కూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది. శ్రమ పడ్డ ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా శని వీరికి అనుగ్రహిస్తారు అని చెప్పవచ్చు. ఇక డిసెంబర్ 5 వరకు రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో సంచరించి తదుపరి జన్మరాశిలో సప్తమ రాశిలో సంచారం ఉంటుంది. దీనివల్ల సామాన్య ఫలితాలు వీరికి రాహుకేతుల వల్ల ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద